హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ ఒక సంచలనం. ఆయనకు ఫైర్ బ్రాండ్ లీడర్ అనే పేరుంది. తను నమ్మిన పార్టీ కోసం ఎనలేని సేవ చేశారు. తెలంగాణ 3వ స్థానంలో ఉన్న బీజేపీని బీఆర్ఎస్ కు పోటీ అంటే బీజేపీతోనే అనే స్థాయికి చేర్చారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో పార్టీ సిద్ధాంతాల కోసం అధ్యక్ష పదవి కాదనుకున్నారు. పదవి కంటే ప్రజలే ముఖ్యమని నమ్మారు. అధిష్టానం నమ్మిన బంటుగానే కొనసాగుతున్నారు. ఎంతో ఓర్పు నేర్పుతో బీజేపీలో కొనసాగుతున్న ఏకైక నాయకుడు బండి సంజయ్. అలాంటి బండిని మరోసారి బరిలోకి దింపేందుకు అధిష్టానం సిద్ధమైంది. అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా కొనసాగుతున్న బండి సంజయ్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్కి ఎంతో అనుభవం ఉంది. పట్టణంలో పలు పదవుల్లో పనిచేశారు ఆయన. అందుకే తెలంగాణలో బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే ఉన్న సమయంలో అధిష్టానం అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అలా 2020 మార్చిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. తనదైన దూకుడుతో రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించారు. వరుసగా 3 విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. బండి సంజయ్ సారథ్యంలోనే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయడంగా మోగించడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 44 కార్పొరేట్ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఓ దశలో అధికార బీఆర్ఎస్కు తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ అన్న స్థితికి పార్టీని తేవడంలో బండి సంజయ్ పాత్ర కీలకం. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలోనూ బండి సఫలీకృతమయ్యారు. తెలంగాణలో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా సభలను విజయవంతం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. పలుమార్లు సభా వేదికలపైనే బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా కొనియాడారు. దీంతో రాష్ట్రంలో పార్టీకి గ్రాఫ్, ప్రజల్లో ఆదరణ, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగాయి. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రభావమే చూపించే ఆస్కారం ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఈ ఏడాది జూలైలో సంజయ్ను తప్పించి తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. దీంతో రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. ఆ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొంతమంది బీజేపీని వీడి వెళ్ళారు. దీంతో పార్టీ పరిస్థితి మళ్లీ మొదలుకొచ్చింది. బండి సంజయ్ సమయం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ను విమర్శించిన ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఆశించినంత ఫలితం రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ 8 చోట్ల గెలిచింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం కూడా పెరిగింది. అదే బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే రాష్ట్రంలో బీజేపీ మరో 20కి పైగా స్థానాల్లో గెలిచేదని ఆ పార్టీ వర్గాలు అన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ కాలం కలిసి రాలేదు. స్వల్ప తేడాతో, అంటే కేవలం 2% ఓటింగ్తో ఓటమి పాలయ్యారు. అయినా బండి సంజయ్ అధైర్యపడలేదు. లోక్సభ ఎన్నికల్లో తామేంటో చూపిస్తామని చెప్పారు. అనుకున్నట్లుగా 2024 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈసారి కూడా బండి సంజయ్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్లో బీజేపీకి మంచి పట్టుంది. అలాగే బండి సంజయ్కి జనాదరణ చాలా ఉంది. గతంలో కరీంనగర్ ప్రజలకు ఆయన ఎంతో సేవ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా సాయం కోరిని వచ్చిన ప్రతి వారిని ఆదుకుంటున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ బండి సంజయ్ ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సోయం బాబురావుతో పాటు ధర్మపురి అరవింద్ కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వారికి వచ్చిన ఓటు బ్యాంకు కూడా ఎంపీ ఎన్నికల్లో బండికే పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4,98,276 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాల పట్ల గౌరవం, అధిష్టానం పట్ల విధేయత, ప్రజల పట్ల శ్రద్ధ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు బండి సంజయ్. ఇవి చాలదా? బండి సంజయ్ మరోసారి కరీంనగర్లో ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు.